ఇది నారదముని వాక్యను విని మృగారిలో నా భవిష్యత్ ఏమిటండి, నేను చూసుకుంటాను కదా నీకు అన్ని దానం తెలిపో అంటాడు. మొదటి లక్షణం అంటే ఒక శిష్యుడికి అటువంటి సద్గురువు పైన ఒక నమ్మకం ఉండాలి. సందేహాలు ఉన్నవాడికి తృప్తిగా బతకలేడు. సందేహాలు ఉండొచ్చు. నమ్మకం లేని వాడి శిష్యుడు భక్తుల ముందుకు వెళ్ళలేడు. అలా అని చెప్పి ఎవరిడో నమ్మేయకూడదు. మనం కలియుగం ఇది, గుండు కొట్టేస్తారు. నారదముని యొక్క ఆయన యొక్క దర్శనం చూసి ఆ మృగారిలో జంతువుల్ని క్రూరంగా చంపి మృగారిలో కూడా ఒక చిన్న ఆలోచన పుడుతుంది. అరే స్వామి అలాగే చేస్తాను అని ఇంటికి వెళ్ళి మృగారి అతని దగ్గర ఏమే సంపాదించాడో జంతువులని చంపి అవన్నీ కూడా అందరికి దానం చేసేసి వాళ్ళ భార్య ఏం ప్రశ్న అడగదు. నా భర్త చేస్తున్నాడంటే ఏదో ఆలోచన చేస్తున్నాడు చెప్తాడన్ని. ఇలా నారదముని గురువు గారు కలిశారు, ఆయన గురించి విని ఆవిడ ఏమి అడ్డు చెప్పకుండా అన్ని దానం చేసిన తర్వాత మృగారి అతని భార్య ఊరు వదిలి ఊరికి దూరంగా వెళ్ళిపోతారు. నారదముని అంటాడు, ఊరు దూరంగా వెళ్ళి యమునా నది ఒడ్డున తులసీదేవిని ప్రతిష్టాపన చేసుకోవయ్యా. ఆ తులసీదేవి చుట్టూ అక్కడే కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరినామాన్ని తులసీదేవి పక్కన కూర్చొని జపం చేయవయ్యా. స్వామి ఎన్ని అర్పించినా తులసీ ధనంతో స్వామిని మనం కొనేయచ్చు. రుక్మిణి సత్యభామ వినుంటాం మనం. ఎలాగైతే సత్యభామ భగవంతుణ్ణి ధనంతో కొనాలనుకుంటే రుక్మిణీదేవి ఒక చిన్న తులసి దళంతో భగవంతుణ్ణి కొనేస్తుంది. కాబట్టి వైకుంఠంలో స్వామి తులసి దళం వేసుకొని ఉంటాడు. ఆ తులసి గంధం, ఆ తులసి వాసన చూస్తేనే మన భక్తి వచ్చేస్తుంది. Like, share and subscribe to HKM Hindupur channel.